హాయ్ అండి. ఇక్కడైతే నేను పూరీ కర్రీ అయితే చేస్తున్నాను అండి. వాళ్ళు పూరీ కర్రీ చేసి చూపిస్తాను. ఇదిగోండి. అలాగే పూరీ కర్రీ చేస్తూ పూరీలు చూపిస్తున్నారు అనుకుంటారు. ఇలా వాళ్ళైతే పూరీ చేసామండి. పూరీ కర్రీ చేసాము. పూరీలు కూడా చూడండి ఎలా పొంగాయి మంచిగా. ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదిగోండి. ఈ కర్రీ అయితే మనకి బయట హోటల్లో దొరికే పూరీలు ఉంటాయి కదా, ఆ పూరీలోకి ఇచ్చే కర్రీ కంటే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి అయితే ఈ కర్రీ అయితే చేసి చూడండి. మనకి బయట ఇచ్చే హోటల్ దగ్గర ఇచ్చే కర్రీ కూడా నచ్చవండి, అంత బాగుంటుంది ఇది. ఇప్పుడైతే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఇదిగో పూరీ కర్రీ కోసం అయితే నేను ఇక్కడ ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, ఒక ఆలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక సగం క్యారెట్, అల్లం ముక్కలు తీసుకున్నానండి. 1 ఇంచ్ అల్లం ముక్క ఇవైతే తీసుకోవాలి. అలాగే శనగపిండి కూడా తీసుకోవాలి మన గ్రేవీ కోసం. థిక్నెస్కి 1.5 స్పూన్ అయితే శనగపిండి తీసుకున్నాను నేను ఇక్కడ. ఇవిగోండి, ఆలు, ఉల్లిగడ్డలు 2, పచ్చిమిర్చి, అల్లము, క్యారెట్ అయితే తీసుకున్నానండి ఇక్కడ. ఇప్పుడైతే ఇవన్నీ ముందే చెక్కు తీసి పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయలు, ఆలు, ఇవన్నీ, క్యారెట్ ఇవన్నీ పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇవి సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడమే లేట్ అండి. మనకి కర్రీ మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. కర్రీ చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఇదిగోండి, ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి, రౌండ్గానే కట్ చేసుకోవాలి, బాగుంటాయి. ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ముందుగా. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవైతే కట్ చేస్తున్నానండి నేను ఇక్కడ. మనకి కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. మనకి ఇవన్నీ కట్ చేసుకోవడమే కొంచెం, కానీ ఈ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ రెసిపీ అండి ఇదైతే. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవైపు మనం కర్రీ చేసుకుంటూనే ఇంకోవైపు పూరీ చేసుకోవచ్చు. ఈ కర్రీ దగ్గరుండే చేయాలి ప్రాసెస్ అనేమి ఉండదు. ఇదిగోండి, ఇక్కడైతే ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ అయితే నేను అనుకున్నా అండి, సింపుల్గా ఇంత సింపుల్గా అయిపోయింది ఈ కర్రీ అయితే, ఆలు కర్రీ రెసిపీ ఎంత ఈజీనా అనుకున్న ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే నేను. ప్రతిసారి మా ఇంట్లో పూరీ బయటకంటే కూడా ఇంట్లో చేస్తేనే ఇష్టంగా తింటారండి. ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే పూరీ కర్రీ కొంచెం ఎక్కువే చేస్తానండి, మా ఇంట్లో ఇష్టంగా తింటారండి కర్రీ అయితే పూరీతో పాటు. అలాగే మనం క్యారెట్, హాఫ్ క్యారెట్ సరిపోద్దండి, ఎక్కువ వేస్తే మళ్ళీ కొంచెం స్వీట్నెస్ తెలుస్తుంది మనకి. క్యారెట్ అయితే సగం క్యారెట్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ. చిన్న క్యారెట్లు ఉంటాయి కదా, అవైతే 1 క్యారెట్ తీసుకుంటే సరిపోతుంది. ఆలు కూడా చిన్న సైజ్ ఆలు అయితే ఒక్కటి సరిపోతుంది. మనకు కొంచెం కర్రీ బైండింగ్లా ఉండడం కోసం ఆలు కొట్టి, ఉల్లిపాయలు కాకుండా. అలాగే ఈ అల్లం ముక్కలు అయితే మాత్రం చాలా అంటే చాలా సన్నగా తరగాలండి, మళ్ళీ దంచి వేసుకోకూడదు. ఇలా ముక్కలుగా తరిగితేనే మనకి ఆ కర్రీలో ఆ అల్లం ముక్కల ఫ్లేవర్ మనకు మంచిగా తెలుస్తుంది. కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది. ఆ ముక్కలు మనకు తగులుతూ చిన్న చిన్న అల్లం ముక్కలు, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మన కర్రీకి అయితే. నేనైతే కొంచెం అల్లం ముక్కలు ఎక్కువే వేస్తానండి, సన్నగా తరిగి. మా ఇంట్లో బాగా ఇష్టంగానే తింటారు ఈ అల్లం ముక్కలు అయితే. అంటే ఆ అల్లం ఫ్లేవర్కి ఈ ఆలు కర్రీ చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. చాలా బాగుంటుంది ఈ కర్రీకి అయితే అల్లం ముక్కలు. చాలా అంటే చాలా సన్నగా తరగాలండి అల్లం ముక్కలు. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో పోపుకి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ. ఈ కర్రీకి అయితే శనగపప్పు వేయకూడదండి, ఈ పూరీ కర్రీకి శనగపప్పు అలాగే ఎండుమిర్చి కూడా వేయకూడదు, మనకి ఫ్లేవర్ మారిపోతుంది.
ఇదిగోండి ఇక్కడైతే ఆవాలు జీలకర్ర మాత్రమే వేసానండి నేనైతే పోపుకి. ఇదిగోండి మన పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడైతే ముందుగా మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాము కదా, ఆలు, ఆనియన్స్, క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ, అవి 1 బై 1 వేయకుండా మొత్తం ఒకేసారి వేసేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడైతే వేసేస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. మనమైతే కర్రీ స్టవ్ మీద పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ పూరీ చేసుకోవడం ఇలాగా. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను తగినంత. సాల్ట్ వేసేసి ఒకసారి కలుపుకుందాము. ఇందులో ఇప్పుడైతే వాటర్ కానీ ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి. మనకి ఆనియన్స్లో వచ్చే వాటర్, ఇవన్నీ వెజిటేబుల్స్లో వాటర్ వస్తాయి కదా, ఆలు వీటిలో వచ్చే తడే సరిపోతుంది మన కర్రీకి వేగడానికి. ఇప్పుడు ఓన్లీ సాల్ట్ ఒకటి యాడ్ చేసి ముందుగా కట్ చేసుకున్నవి పోపులో వేసేసి కొద్దిగా వేయించుకోవాలండి మూత పెట్టేసి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే మనకు కొంచెం ఆలు మెత్తగా అయింది అన్నంత వరకు వేయించుకోవాలి. కొంచెం గరిటతో అలా అంటే ఆలు కొంచెం తునిగిపోయేటట్టు మెత్తగా అలా అయితే వేయించుకోవాలి. మధ్యలో 2-3 సార్లు అలా కలుపుకుంటే సరిపోతుందండి. అంటే ఇందులో వాటర్ వస్తుంది కదా, మన సాల్ట్ వేసాం ఆల్రెడీ. ఆనియన్స్, ఆలు, క్యారెట్ ఇవన్నీ తడిగా ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ప్రాసెస్ ఏం కలపన అవసరం లేదు. అప్పుడప్పుడు ఒకసారి సిమ్ టు మీడియంలో పెట్టుకొని కలుపుకుంటే సరిపోద్ది. ఈలోపు అయితే నేను గోధుమ పిండి ఇదిగో ఇలా కలిపి పెట్టుకున్నాను పూరీ కోసం కూడా. ఈ పిండి ఎలా కలుపుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. వీడియో లెంత్ అయిపోతుందని ఓన్లీ కర్రీ ఒకటే చూపిస్తున్నాను. ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయాయండి ముక్కలు అయితే. మనకి ఆల్రెడీ కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా, కొంచెం సాఫ్ట్గా. ఇప్పుడైతే నేను ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగాలండి, పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేలాగా. ఇదిగో ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు అయితే ఇలా మూత పెట్టేసి వేయించుకుందాము. ఇదిగోండి చక్కగా మగ్గిపోయాయండి వెజిటబుల్స్ అన్నీ మనకి. ఇప్పుడైతే నేను ఒకసారి కలుపుకొని చూడండి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే నేను వాటర్ వేస్తున్నా ఇందులో. మీకు గ్రేవీకి తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి ఇందులో, అంటే మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి. నేనైతే ఇక వాటర్ వేసాను. వాటర్ వేసి ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో, సిమ్ కంటే కొంచెం ఎక్కువ చాలు, సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కర్రీ ఉడుకుతూ ఉంటే మనం పూరి పిండి అవన్నీ కలిపి నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు పూరీ కోసం. అయితే నేనైతే అలాగే చేస్తానండి. ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసి కర్రీ ఉడుకుతుంటుంది, ఒకవైపు పూరీకి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం శనగపిండి తీసుకున్నాం కదండి ముందు, ఆ శనగపిండిలో ఇలా వాటర్ అయితే వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా, ఇగో శనగపిండి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కదా, మంచిగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా లిక్విడ్లా చేసి పక్కకు పెట్టేసుకోవాలి మంచిగా. ఈలోపు ఇగో పూరీలు కూడా రుద్ది పక్కన పెట్టుకున్నాను నేను. ఓవైపు కర్రీ అవుతుంది, ఒకవైపు పూరీ అయితే చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ కర్రీ అయితే మంచిగా ఉడికాయండి వెజిటబుల్స్ అన్నీ. మనకు ఆలు ఉడికితే తెలిసిపోతుంది, ఆలు ఉడికితే మొత్తం ఉడికే ఉంటాయి అనేసి. ఆలు ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇవిగోండి ఒకవైపు పూరీ కూడా చేస్తున్నానండి నేను ఇక్కడ. ఆల్మోస్ట్ కర్రీ దగ్గర అయింది కదా, దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు శనగపిండి వేసే క్లిప్ అయితే మిస్ అయింది. ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మన శనగపిండి వాటరు, అదైతే ఇందులో యాడ్ చేశాను. కలుపుకుంటూ శనగపిండి వాటర్ అయితే వేసుకోవాలి, ఉండలు కడుతుంది కదా కర్రీ. ఇలా కలుపుకొని ఇప్పుడే మీ థిక్నెస్ తగ్గట్టు చూసుకొని వాటర్ వేసుకోవాలండి. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. శనగపిండి వేసుకున్నాక పెద్దగా ఉడకనవసరం లేదండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా వచ్చిందండి కర్రీ అయితే ఇక్కడ. ఇదిగోండి కర్రీ రెడీ అండి, చక్కగా పూరీతో సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే. పూరీ కర్రీ చాలా బాగుంటుంది.